ఆల్రెడీ అయితే మాత్రం 'అవతార్' మూవీ ట్రైలర్ అయితే మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. బట్ అది కూడా చూడాల్సినోళ్ళైతే చూడండి. రివ్యూ‌లోకి వెళ్ళిపోదాం. 'గుర్రం పాపిరెడ్డి' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీకైతే ప్రమోషన్స్ అయితే మాత్రం మంచి లెవెల్‌లో అయితే మాత్రం ఇచ్చారన్నమాట. గైస్ ఈ మూవీ గురించి రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం 1 మినిట్‌లో అయితే మాత్రం. కానీ అంతకుముందు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఒక వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 'గుర్రం పాపిరెడ్డి' టీమ్ అయితే ఉంది కదా! ఆ టీమ్ అయితే మాత్రం ఒక శవాన్ని అయితే తీసుకొనెళ్ళి ఒక శ్రీనగర్ కాలనీలో అయితే మాత్రం ఒక శవంతో అయితే మాత్రం కలుపుతారనమాట. అదే ప్రాసెస్ మూవీ అంతా. ఇక ఆ శవం ఎవరిది? ఎందుకు రీప్లేస్‌మెంట్ చేస్తున్నారనేది మనకైతే మాత్రం సినిమాలోనే చూడాలి. మెయిన్‌లీ చెప్పాలనుకుంటే శవం తీసుకెళ్లే ప్రాసెస్ అంతా చాలా బాగుండిద్ది మూవీ అయితే మాత్రం. ఇంకోటేంటంటే ప్రొడక్షన్ వాల్యూ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. చిన్న సినిమానైతే మాత్రం మంచి లెవెల్‌లో అయితే మాత్రం చూపించడం అయితే చేశారు. ఈ సినిమా కోసం 14 కోట్లు అయితే ఖర్చు పెట్టారనైతే మాత్రం విన్నాననమాట. 14 కోట్లు ఖర్చు పెట్టిందంతా మనమైతే సినిమాలో అయితే అనిపిస్తది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక మూవీస్ చూసినంతసేపు బాగానే ఉంది. తర్వాత నుంచి మెల్లమెల్లగా అయితే డౌన్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. మనం ఏదైతే అనుకుంటామో అదైతే జరగదు కదా ఎప్పుడైనా. కొన్ని కామెడీ సీన్స్ కూడా మనకైతే మాత్రం అంతగా నవ్వైతే రాదు. ఇంటర్వెల్ నుంచి అయితే మాత్రం ఫుల్ బ్యాడ్‌గా అయితే మాత్రం నడిసిద్దనమాట మూవీ. ఇంకో విషయం ఏంటంటే మూవీ స్లోగా వెళ్తున్నప్పటికి కూడా ఇక సాంగ్స్ అయితే మాత్రం ఒకటి యాడ్ అయితే చేస్తారు మధ్యలో. అది ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. బ్రహ్మానందాన్ని పెట్టినా ఇంకా కసిరెడ్డిని గాని పెట్టినా కూడా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా బాగోలేదు. వంశీ కసిరెడ్డి అయితే మాత్రం కొద్దిగా యాక్టింగ్ అయితే బాగా చేసి నవ్విస్తాడనమాట. బట్ హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగా నటించింది. గుర్రం పాపిరెడ్డి ఓవరాల్ గా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ డల్ గా అనిపించింది అనమాట మనకైతే మాత్రం. బట్ ఇది గైస్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుని నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.